పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. సర్వయుగములలో సజీవుడు అయిన స్వామి, నీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అనుదినము మమ్మల్ని కాచి కాపాడుతున్న తండ్రి, నీకు వందనములు స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా మంచి కాపరివైన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, నీకు స్తుతి 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 స్తోత్రం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడు అయిన స్వామి, నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నా యొద్దకు వచ్చువాడిని నేనెంత మాత్రమును త్రోసివేనని సెలవిచ్చిన తండ్రి, నీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకార్యమైన దేవా, నీకు స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాము. అయా, ఈ సమయమందు అయినా మా కోసము ప్రార్థించునని అంశములు రాయించి నీ సన్నిధానముకు పంపించిన ప్రభువా, నీ బిడ్డలైన వారి కోసము ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉండగా, ప్రభువా మీరే నైనా నీ యొక్క కృపను చూపించి, అయా ఇదిగో ఆపత్తి కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చుదని మీరు సెలవిచ్చారు కదా స్వామి. నాయనా ఇదిగో నీ సన్నిధానములో తండ్రి, అటు వారి కోసము మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించు వాడు మీరు గనక, మా ప్రార్థనను విని ఊకట్టి పలికే తండ్రి మీరు గనక, ప్రభువా నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీరే నాయనా ప్రభువా, నీ యొక్క అత్యంత కృపాభరితుడైన స్వామి, నీకు స్తోత్రములు. మీరే మా ప్రార్థన ఆలకించు ప్రభువు మీరు గనక, ఈ సన్నిధానములో మేము ప్రార్థిస్తూ ఉండగా అయినా ఒక మారు మీ చెవి యొగ్గి తండ్రి, మీరు మా ప్రార్థనను ఆలకించమని అడుగుచూ ఉన్నాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలైన వారు తండ్రి నిన్ను కొనియాడుతూ ఉండగా, మేము కూడా మహాపరిశుద్ధుడు అయిన స్వామి, మేము కూడా నీ సన్నిధానములో తండ్రి నైనా ప్రభువా, నైనా మీరే తండ్రి నీ కృప చూపించి నైనా అంశముల కోసము ప్రార్థన చేస్తూ ఉండగా, మా ప్రార్థనను ఆలకించు వాడు మీరు గనక, మీరే మా ప్రార్థనను ఆలకించమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు స్తోత్రములనైనా ప్రభువా, మీరే కృప చూపించి కృప కలిగిన దేవుడు మీరు గనక, ఆనాడు దావీదు కుమారుడా నన్ను దాటిపోకయని తండ్రి నైనా గుడివాడైన భర్తలోమై కేకలు వేస్తూ ఉండగా, తన మొరను ఆలకించి మీరు తండ్రి తన ఎద్దుకు వచ్చి, ప్రభువా ఇదిగో తండ్రి వారితో మీరు మాట్లాడి తనని తండ్రి స్వస్థపరిచిన స్వామి, నీకు స్తోత్రములైనా మీరే కృప చూపించి అటు వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాము. అయినా తండ్రి ఇదిగో మేము ప్రార్థించే అంశములు తండ్రి నీ సన్నిధానముకు చేర్చుకొని నెరవేర్పిస్తున్న నమ్మకముతో మేము తండ్రి చేస్తూ ఉన్నాము. నాయనా ఇదిగో తండ్రి నైనా ప్రభువా, నైనా నాకు మొర్రపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చుదని మీరు సెలవిచ్చారు గనక స్వామి, ఈ అంశములను నీ ముందు ఉంచుతూ ఉండగా మీరే మీ యొక్క కృప చూపించమని కనికరించమని అడుగుచూ ఉన్నాము. దేవుడు నన్ను దీవించలేదు నిన్న మీ మీద మోపకుండా స్వామి, మీరే తండ్రి నైనా ప్రభువా నీ యొక్క కృప చూపించి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాము స్వామి. నాయనా తండ్రి నాయనా బి అనిలా గ్రేస్ గారిని జ్ఞాపకం చేసుకునండి. ఇంటర్మీడియట్లో తండ్రి చక్కగా ఎగ్జామ్స్ రాసి పాస్ చేయించారు, అందుకు నీకు స్తోత్రములు. ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు మీరు ఇచ్చినందుకు నీకు వందనములు స్వామి. సెకండ్ ఇయర్లోకి వెళుచు ఉండగా మీరే తండ్రి బుద్ధియు జ్ఞానమును తండ్రి మీరు సమకూర్చి తండ్రి నైనా మీరే తండ్రి టీచర్లకు తండ్రి నైనా ప్రొఫెసర్స్కు తండ్రి తగిన
చక్కని తండ్రి నైనా ప్రభువ కుమార్తెలేగా ఇదిగో తండ్రి స్టూడెంట్ లాగా మీరు ఉంచమని అడుగుచు ఉన్నాము తండ్రి నైనా. అలాగునే తండ్రి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి, ఎలాంటి బలహీనత అనారోగ్యము లేకుండా మీరే పరిపూర్ణ ఆరోగ్యము ఇప్పించమని అడుగుచు ఉన్నాము తండ్రి. వారి తల్లి గారిని వారి తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న పనులలో తండ్రి మీరు కృప చూపించమని అడుగుచు ఉన్నాము స్వామి. అయా నిన్ను నమ్ముకుంటే తండ్రి నైనా మీరు ఉన్నతమైన రీతిలో నింపుతారని తండ్రి అనిలా గ్రేస్ గారు తండ్రి ఆశపడుతూ మీ యొద్దకు అంశం రాసి ఉండగా వారికి ఉన్న అప్పులను మీరు తీసివేయండి, వారికి ఉన్న ఇబ్బందులను మీరు తీసివేయండి ప్రభువా తండ్రి. నేను వారి తల్లిదండ్రులు చేస్తున్న పనిలో 100 వంతుల ఆశీర్వాదమును దయచేయమని అడుగుచూ ఉన్నాము స్వామి. మీరే తండ్రి నీ బలహీనత చూడకు, నా బలము తట్టు చూడని మీరు సెలవిచ్చారు కదయ్యా. వారి బలహీనతలన్నింటినీ తీసివేసి ప్రభువా వారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వని అడుగుచూ ఉన్నాము స్వామి. తండ్రి నైనా ప్రభువా ఇదిగో తండ్రి నైనా నీ బిడలైన వారు తండ్రి నైనా ఈ సన్నిధానములోనైనా ప్రభువా సొంత గృహము కోసం అడుగుచూ ఉండగా సొంత గృహము కట్టుకోవటానికి కావలసిన సదుపాయములను మీరు సమకూర్చమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు స్తోత్రములు నైనా. మరొక కుమారుడు తండ్రి నైనా రాంబాబు గారిని జ్ఞాపకం చేసుకురండి అయా. వారి సతీమణి విజయలక్ష్మమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకురండి. వారికి ఇచ్చిన బిడలను మీరు జ్ఞాపకం చేసుకురండి ప్రభువా తండ్రి నైనా. వారు చక్కగా చదువుకోవటానికి జ్ఞానమును తెలివిని మీరు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాము. మీరే కుటుంబ సభ్యులందరికీ పరిపూర్ణ ఆరోగ్యం అని అడుగుచూ ఉన్నా. వారికి ఉన్న అప్పులను తీర్చివేయండి నైనా ప్రభువ. ఇదిగో మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచని మీరు సెలవిచ్చారు కదా స్వామి. అయా వీరి ఇబ్బందులలో ఆటంకములలో తండ్రి బలహీనతలో వండిగా మీరే వారికి ఉన్న తండ్రి నైనా ప్రభువ అప్పులను తీసివేసి అయినా సమృద్ధిని ఇవ్వమని అడుగుచూ ఉన్నాము. కుటుంబం అంతయు దేవుడి సన్నిధిలో ఎదుగులాగున కృప చూపించమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నైనా తండ్రి ప్రభువ. రత్నకుమారి గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వరమ్మగారికి తండ్రి నైనా ప్రభువ ఉన్న బలహీనతలను తీసివేయండి. వారి భర్త గారికి ఉన్న బలహీనతలు తీసివేయండి. వారిద్దరు కుమారులకి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా తండ్రి. ఉన్నతమైన చదువులు చదువుకుంటూ ఉండగా మీరే తండ్రి నైనా చక్కని జ్ఞానం ఇచ్చి ఉన్నతమైన రీతిలో నిలబెట్టమని అడుగుచూ ఉన్నాము ప్రభువా తండ్రి నైనా. యవన ప్రాయములో ఉండగా వారి తండ్రి నైనా ప్రభువ దుష్టుడైన వారి చూపులు వారి వెడల మీద పడకుండా మీ దేవదూతలను కాపుదల పరిశుద్ధులను కాపుదల తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మీరే యవన ప్రాయంలో వారి చుట్టూ వారు ఉండగా వారి చుట్టూరు మీరుండి పరిశుద్ధాత్మ తండ్రి దేవ మీరే వారిని నడిపించమని సరైన మార్గములో తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాము నైనా ప్రభువా తండ్రి నైనా. నైనా మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి. రాజేష్ గారికి ఉద్యోగము కావాలని అడుగుచూ ఉండగా మీరే తండ్రి కృప చూపించి చక్కని ఉద్యోగమును తండ్రి మీరు ఏర్పాటు చేయించమని అడుగుచూ ఉన్నాము. తన క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగమును తండ్రి మీరు ఇప్పించండి. మీరే తండ్రి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. సుజాత గారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వారు చేస్తున్న ఉద్యోగములో కాపుదల ఇవ్వమని అడుగుచూ ఉన్నాము. దూర ప్రాంతమునకు వెళ్ళి తండ్రి ఉద్యోగములో తండ్రి నైనా వచ్చేసరికి వారి ప్రయాణములు తండ్రి నైనా ప్రయాణము చేసి చాలా దూరం వెళ్ళి మళ్ళీ రావాలి గనుక వారు తిరుగు ప్రయాణములో దినదినము వారి ప్రయాణములలో తోడయ్యుండమని అడుగుచూ ఉన్నాము. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఉద్యోగమునికి వెళ్ళి తండ్రి వారి ఉద్యోగము చేసే కాడన అలాగను వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృప చూపించమని అడుగుచూ ఉన్నాము. మహిమ కాంతి గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా తండ్రి నైనా. అయా వారికి ఉన్న తండ్రి నైనా అప్పులను మీరు తీసివేసి అలాగనే వారి బామర్దుల మధ్య ఉన్న మనస్పార్థలను తీసివేసి వారి ఆస్తి కాడ గొడవలు వచ్చని బాధపడుచు ఉండగా మీరే తండ్రి నైనా ప్రభువ ఆ గొడవలు లేకుండా తండ్రి న్యాయము తీర్చి ప్రభువ ఇరువురి మధ్య ప్రేమను రాగాలతో నింపమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు వందనములనైనా. ఇదిగో తండ్రి నైనా ప్రభువ నిహారిక గారిని జ్ఞాపకము చేసుకోండి. వివాహము కోసం అడుగుచూ ఉండగా వివాహము అన్ని విషయములో ఘనమైందన్నారు స్వామి. మీరే తండ్రి ప్రభువ ఆ వధువురాలికి తండ్రి తన సరిపడా వరుడు ఎక్కడున్నారో తోడుకొని వచ్చి
బహుగణముగా పరిశుద్ధ వివాహము జరిగించమని అడుగుచూ ఉన్నాము. వారు చేస్తున్న పనిలో మీరు తోడై ఉండండి స్వామి. నాయన వారి అంశములను నీ పాదముల యొద్దకు చేర్చుకోమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు వందనములు. నాయన జాన్ దేవరాజు గారిని జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబంలో చేస్తూ ఉన్న వ్యాపారములను బహుగణముగా మీరు తండ్రి వృద్ధి చేయమని అడుగుతూ ఉన్నాము. వారికి ఉన్న రుణ బాధలను మీరు తీసివేయండి అయా తండ్రి. వారి కుటుంబంలో ఉన్న వారందరికీ ఆరోగ్యము క్షేమము తండ్రి నైనా మీరు సమకూర్చమని అడుగుతూ ఉన్నాము. నాయనా ప్రభువా, మీరే వారి తమ్ముడు తండ్రి చక్కగా నడవటానికి తండ్రి మీరు కృప చూపించమని అడుగుతూ ఉన్నాము. వారు తండ్రి వాహనము కొని ఉండగా ఆ వాహనమును తండ్రి మీరే కృప చూపించి ఆ వాహనము నడుపుచూ ఉన్నప్పుడు ఎలాంటి అపాయము లేకుండా ఆ వాహనములకు వచ్చునల వైపు వాహనములను మీరు అదుపు చేయించి ప్రభువా తండ్రి రిపేర్లు లేకుండా యాక్సిడెంట్లు అవ్వకుండా కృప చూపించమని అడుగుచూ ఉన్నాము. వాహనము కూడా తండ్రి మంచిగా మైలేజ్ వచ్చేలాగా కృప చూపించమని అడుగుచూ ఉన్నాము స్వామి. మీరే తండ్రి నైనా వారి కుటుంబంలో ఉన్న వారి బాబాయిలను తండ్రి నైనా పెన్నామలను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్న వారి పెదనారి గారికి పరిపూర్ణ ఆరోగ్యము అడుగుచూ ఉన్నాము. మీరే తండ్రి కృప చూపించి వీరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నీ యొక్క నామాన్ని మహిమపరచమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవరోషన్ రాజుని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆరోగ్యము క్షేమము కొరకు ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మీరే ఆరోగ్యమును కుటుంబ క్షేమమును దైత్యమును అడుగుతూ ఉన్నాము అయా. చదువుతున్న తండ్రి చదువుతున్న చదువులో కూడా శ్రద్ధ కలిగి చదివి మంచి మార్కులతో పాస్ అవ్వలాగా కృప చూపించమని అడుగుతూ ఉన్నాము. నైనా ప్రభువా, వారి యొక్క చదువు కావలసిన ధన సహాయం మీరే సమకూర్చమని అడుగుతూ ఉన్నాము. ప్రభువా, చిన్న బిడ్డలు ఉన్నారు, ఇదిగో అలరి మొండితనము పోయి మంచి మార్గంలో నడుచుకునేలాగా కృప చూపించమని అడుగుతున్నాము. ప్రభువా తండ్రి నైనా మీరే కావలసిన సదుపాయములను వారికి కలిగించమని అడుగుతూ ఉన్నాము. మీరే తండ్రి వారికి ఉన్న తండ్రి బలహీనతలను తీసివేసి పరిపూర్ణ ఆరోగ్యము దయచేయమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు స్తోత్రములు. ఆయన సంపూర్ణమును జ్ఞాపకం చేసుకునండి ప్రభువా తండ్రి నైనా. మీరే కుటుంబములో తండ్రి నైనా వారికి కావలసిన తండ్రి నైనా సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాము. మీరే వారి భర్త గారిని దీవించండి, ఆశీర్వదించండి. గృహము కట్టుకోవాలని ఆశపడుతూ ఉండగా గృహము కట్టుకోవటానికి కృప చూపించమని అడుగుచూ ఉన్నాము. ప్రభువా తండ్రి నైనా వారి తండ్రి నైనా చిన్న బిడ్డలు 10వ తరగతి చదువుతూ ఉన్నారు. ఈ సంవత్సరం సంవత్సరం 10వ తరగతి చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వలాగా కృప చూపించమని అడుగుతూ ఉన్నాము అయా తండ్రి నైనా. అలాగనే వారు డిఎస్సి పరీక్షలు రాసి ఉండగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండగా మీరే కృప చూపించమని ప్రభువాని నామాన్ని మహిమపరచమని అడుగుచూ ఉన్నాము స్వామి. అయా తండ్రి అలాగనే వారికి ఉన్న తండ్రి రుణబాధలను తీసివేయండి. మీరే తండ్రి పరిపూర్ణ ఆరోగ్యమును దయచేయమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా స్వామి. నాయనా ప్రభువా, ఇదిగో తండ్రి నాయనా ధనుష్ రాజుని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా తండ్రి. మీరే నైనా ప్రభువా వారికి ఉన్న తండ్రి బలహీనతలను తీసివేసి పరిపూర్ణ ఆరోగ్యము దయచేయమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు స్తోత్రములు నాయన ప్రభువా. నైనా తండ్రి నైనా బోరిగడ్డ రాణి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అప్పులను తీసివేయండి. కుటుంబంలో తండ్రి మీరే నూతన కార్యములు జరిగించి ఉన్న తండ్రి నేను బలహీనతలను చిక్కుగ్రస్తులను తీసివేసి ప్రభువా తండ్రి మీరే కృప చూపించి ఇదిగో ప్రభువు నన్ను దీవించడం సాక్ష్యం చెప్పుకునేలాగున మీరే మహిమపరచమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు స్తోత్రములు. ఉషారాణి గారిని జ్ఞాపకం చేసుకునండి. పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. తలలో ఉన్న తండ్రి నేను గడ్డను తగ్గించి తండ్రి నేను శక్తి తండ్రి మీరు దయచేయమని అడుగుచూ ఉన్న రుణ బాధలను తీసివేసి వారి భర్త తండ్రి సాగర్ గారు వ్యాపారములో మీరు తోడయ్యుండి వారు చేస్తూ ఉన్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ఉన్నతమైన తండ్రి వ్యాపారమును ముందుకు కొనసాగించమడుగుచూ ఉన్నాము. శుభాషిని మీరు జ్ఞాపకం చేసుకునండి. గవర్నమెంట్ జాబ్ కావడం కోసము తండ్రి వారు ఎదురు చూస్తూ ఉండగా మీరే తన క్వాలిఫికేషన్ తగ్గ మంచి గవర్నమెంట్ జాబ్ ఇప్పించమని అడుగుచూ ఉన్నాము.
వారి తండ్రి నైనా ప్రభు కుటుంబంలో మారని వారు ఇంకా ఉన్నారు. మీరే వారితో మాట్లాడి మారు మనసు దయచేసి మీ రక్షణలోనికి నడిపించి కుటుంబం అంతయు దైవ సన్నిధిలో ఎదుగులాగున కృప చూపించమని అడుగుచూ ఉన్నా. స్వామి నీకు వందనములు. ధనవల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏనైనా వారి భర్తకి కోపం ఎక్కువ గనుక ఆ కోపము తగ్గించండి, అలాగే ధైర్యం ఇవ్వండి. వారి భర్తను సంపాదన అంతయు తండ్రి నైనా ప్రభువా ఇదిగో ఎలాగ వాడుతున్నారో తెలియక ఎలాగ అయిపోతుందో తెలియట్లేదంట. మీరే తండ్రి నైనా ప్రభువా ఆ సంపాదన తండ్రి దుష్టుడైన వారి చోట్ల పడకుండా కుటుంబము కోసము తండ్రి వారి కష్టార్జితమును తండ్రి నైనా ప్రభువా వారు తండ్రి కుటుంబము కోసము తండ్రి ఆ కష్టార్జితను వారు అనుభవించలాగా కృప చూపించమని అడుగుచూ ఉన్నాము. అయా తండ్రి నైనా ప్రభువా అయా ధనలక్ష్మి గారు చేస్తూ ఉన్న తండ్రి నైనా పని కూడా పోయిందని వింటూ ఉన్నా. మీరే వారిని జ్ఞాపకం చేసుకొని వారు చేస్తూ ఉన్న పనిలో మీరు తోడయ్యుండి వారికి ఉన్న పరిస్థితులను తండ్రి నైనా బాధాకరమైన స్థితిలో నుంచి మీరే ఉన్నతమైన స్థితిలో నడిపించండి. వారికి నిద్ర పట్టట్లేదని వింటూ ఉన్నా. వారి నిద్ర తండ్రి నైనా రాత్రి కాలమందు మీరే వారికి తోడయ్యుండి ప్రభువా తండ్రి నిద్ర పట్టకుండా చేసే అంధకార శక్తులను తోలదోలి మీరే తండ్రి చక్కని నిద్ర దయచేయమని అడుగుచూ ఉన్నాము. ప్రభువా మీరే వారి యొక్క తండ్రి నైనా ప్రభువా మంచి పనిపించి అలాగునే వారి కుమార్తెకి తండ్రి నైనా గర్భఫలము లేదని తండ్రి ఏడుస్తూ ఉండగా కన్నీరు గారుస్తూ ఉండగా వారి కుమార్తె కూడా గర్భఫలం మీరు ఇచ్చి తండ్రి నైనా ప్రభువా వారి కుమార్తె యొక్క అత్త మామకు కూడా తండ్రి మంచి మారు మనసు ఇవ్వమని అడుగుచూ ఉన్నాము. స్వామి మీరే తండ్రి నైనా నీ కృప చూపించి నీ చిత్తము ఏదో వీరి కుటుంబంలో జరిగించమని అడుగుచూ ఉన్నాము. స్వామి మీకు స్తుతులు స్తోత్రములు. అయినా ఇదిగో తండ్రి నైనా అబ్రామ్ గారి కోసం మేము ప్రార్థిస్తూ ఉండగా, ప్రియాంక గారి కోసం మీరు ప్రార్థిస్తూ ఉండగా వీరిరువురు కలిసి చేస్తున్న తండ్రి నైనా వ్యాపారములను దీవించమని అడుగుచూ ఉన్నాము. ప్రభువా తండ్రి నైనా వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా తండ్రి నైనా వారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వీరు చేస్తున్న వ్యాపారంలో కొంచెం లాస్ వచ్చి బాధపడుచు ఉండగా అప్పు చేసి ఉన్న అప్పును తీర్చివేసి తండ్రి నైనా ప్రభువా పిల్లలకు తండ్రి చదువుకున్న పిల్లలకు కూడా వారి చదువులో మీరు ఉంచి మంచి రిజల్ట్స్తో తండ్రి మంచి మార్కులతో ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి ఉద్యోగము చేయుటకు తండ్రి నైనా కృప చూపించమని అడుగుచూ ఉన్నాము. స్వామి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువ సౌజన్య గారిని జ్ఞాపకం చేసుకోండి. 31 సంవత్సరం వివాహమై తండ్రి నైనా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రభువ తండ్రి నైనా ఇదిగో తండ్రి 31 సంవత్సరముల తర్వాత బిడ్డ పుట్టారు. అందుకు నీకు స్తోత్రములు నైనా. ఇదిగో తండ్రి అయా ఇదిగో తండ్రి పుట్టిన బిడ్డకి కొంచెం అనారోగ్యముతో బాధపడుచూ ఉన్నారు. మీరే తండ్రి పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ బలము మీ శక్తి దయచేయమని అడుగుచూ ఉన్నాము. స్వామి నైనా తండ్రి నైనా ప్రభువ నైనా నీ యొక్క సన్నిధానంలో తండ్రి మరొక కుమారుడి కోసం రాకడ రావు కోసము ప్రార్థిస్తూ ఉండగా మీరే తన కుటుంబ సభ్యులను దీవించి వారు చేస్తున్న పనిలో అభివృద్ధి దయచేయమని వారికి ఇచ్చిన పిల్లలను దీవించి ఆశీర్వదించమని ఆ తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా తండ్రి నైనా పెద్ద బుజ్జి గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. గవర్నమెంట్ ఉద్యోగము కోసం ఎదురు చూస్తూ ఉండగా తండ్రి మీరే కృప చూపించి ఉద్యోగం వచ్చేలాగన తండ్రి మీ యొక్క నామాన్ని మహిమపరచమని అడుగుచూ ఉన్నాము. స్వామి మీకు స్తోత్రములు. సుజాత గారిని జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తూ ఉన్న తండ్రి నైనా ప్రభువ వ్యాపారములో తోడయ్యండి. తండ్రి నైనా అభివృద్ధి దయచేయమని అడుగుచూ ఉన్నాము. అయా ప్రభువ నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. స్వామి నైనా మేరీ సుజాత గారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అంతయు దేవుడి సన్నిధిలో ఎదుగులాగా కృప చూపించండి. సొంత గృహము కట్టుకోవటానికి సహాయము చేయమని అడుగుతూ ఉన్నారు. మీరే కృప చూపించండి ప్రభువా. వారు చేస్తూ ఉన్న పనిలో కూడా మీరు తోడయ్యండి. 100 వంతుల ఆశీర్వాదం ఇచ్చి అయా వారి పెద్ద కుమార్తెకి
వివాహము సమకూర్చండి తండ్రి. ఈయనైనా ప్రభు మీరే చక్కగా తండ్రి, చిన్న కుమార్తె కూడా ఎంటెక్ చదువుతూ ఉండగా మీరే తండ్రి చక్కగా తండ్రి అన్నిటిలో తండ్రి సరైన తండ్రి ఈయనైనా రాత రాయించి మంచిగా పరీక్షలతో ఉన్నతమైన రీతిలో మీరు నిలబెట్టి ప్రభా గొప్ప ఉద్యోగములు ఇప్పించమని అడుగుచూ ఉన్నాము ప్రభు. అలాగునే తండ్రి జయరాజు గారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం కోసము తండ్రి వారు అడుగుచూ ఉండగా మీరే తండ్రి జయరాజు గారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ కృప చూపించి ఉద్యోగములు ఇప్పించమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయినా ఇదిగో నీ సన్నిధానములో తండ్రి నైనా ప్రభువా, ఇదిగో తండ్రి పుష్ప గారి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి భర్త మారు మనసు కోసము, అలాగనే తండ్రి నేను నూతన గృహము కట్టుకోవడం కోసము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కృప చూపించండి అయ్యా తండ్రి నైనా ప్రభువ. అలాగనే వారి భర్త చేయుచున్న పనిలో అభివృద్ధి దయచేయమని అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు వందనములు స్తుతులు స్తోత్రములు నైనా ప్రభు. రెబకా గారి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నా. గృహము కట్టుకోవటానికి మీరు కృప చూపించండి. ఉన్న ఆటంకములను ఇబ్బందులను తండ్రి మీరు త్రేసివేసి మీ బలము మీ శక్తి వీరికి దయచేయమని మేము అడుగుచూ ఉన్నాము స్వామి. నీకు సర్వమంగళ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము అయా తండ్రి. నైనా శివపార్తి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భర్తకి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వారికి ఉన్న తలకు ఆపరేషన్ జరిగింది, మీరే తండ్రి కుట్లేశారు. త్వరగా తండ్రి నైనా ఆ కుట్లు తండ్రి మానిపోయేలాగున కృప చూపించండి ప్రభు. వారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వారి పెద్ద కొడుకు తండ్రి నైనా మీరే తండ్రి నైనా ప్రభు, మీరే తండ్రి నైనా పెద్ద కుమారుడికి బహుఘనముగా తండ్రి నైనా వివాహము జరిగించమని అడుగుచూ ఉన్నాము. వారి కుటుంబం మొత్తం దేవుడి సన్నిధిలో ఉండటకు మీరు కృప చూపించండి అయినా తండ్రి. నైనా వారి బండికి మంచి తండ్రి బాడుగులు వచ్చి చక్కగా వారి బండి తండ్రి వారు చేస్తున్న పనుల్లో దీవించమని అడుగుచూ ఉన్నాం. వారికి ఉన్న రుణాలు తీర్చివేయండి. వారి కుటుంబం తండ్రి మీరే మీ రెక్కనీళ్ళు ఉంచుకొని బాగు చేసి దీవించమని అడుగుచూ ఉన్నాము స్వామి. మీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా తండ్రి. నైనా శాంతమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారి కంటి చూపు తండ్రి నైనా బాగా కనపడటకు కృప చూపించండి. ఆరోగ్యముతో బలహీనముతో అనారోగ్యముతో ఉండగా మీరే పరిపూర్ణ ఆరోగ్యము స్వస్థత దయచేయమని అడుగుచూ ఉన్నాం. వారి కుమారుని మీరు మార్చి తండ్రి నైనా ప్రభువా మీరేనైనా ఆ కుమారుడికున్న చెడు అలవాట్లను విడిచి మందిరమునకు వచ్చులాగన కృప చూపించమని అడుగుచూ ఉన్నాం. వారి మనవడికి మనవరాలకి తండ్రి ప్రభువా మీరే చక్కగా చదువు నేర్పించమని అడుగుచూ ఉన్నాం. వారి మనవడు పాల్దేవరాజు తండ్రి చక్కగా నడవటకు తండ్రి నైనా ప్రభువా కృప చూపించమని అడుగుచూ ఉన్నాము ప్రభువా. రమ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకురండి. వారి భర్త మారి తండ్రి మందిరమునకు వచ్చేలాగిన కృప చూపించండి. వారు చేస్తూ ఉన్న పనిలో అభివృద్ధి దయచేసి ప్రభునా తండ్రి ప్రభువా రోజు తండ్రి నైనా వారు చేస్తున్న పనికి తండ్రి నైనా ఆటంకము లేకుండా ప్రతిరోజు తండ్రి నైనా పనికిలాగా కృప చూపించండి అయ్యా. వారి చిన్న కుమార్తె చక్కగా చదువుకోవటానికి కృప చూపించండి. వారి రెండవ కుమార్తె కోసము మంచి వరుడు తండ్రి తీసుకుని వచ్చి వివాహము జరిగించమని అడుగుచూ ఉన్నా. వారికి ఉన్న రుణాలు తీరిపోవటానికి వారికి ఉన్న రుణాలను అప్పులను తీసివేయండి. పరిపూర్ణ తండ్రి నైనా ఆశీర్వాదములు కుమ్మరించమని అడుగుచూ ఉన్నా. గృహము కట్టుకోవాలని ఆశపడుతూ ఉండగా ప్రభువా మీరే వారికి చక్కని గృహము కట్టించమని అడుగుచూ ఉన్నా. వారి మామయ్య గారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. ఎలీషారాణి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి భర్త తండ్రి కిరణ కుమారుకి తండ్రి చక్కని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలాగా కృప చూపించమని అడుగుచూ ఉన్నా. వాళ్ళ అత్తయ్య గారికి మామయ్య గారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వాళ్ళు చేస్తున్న వ్యాపారము బహుబాగా చక్కగా సాగుటకు కృప చూపించమని అడుగుచూ ఉన్నా. దావీదు ఎస్తేరు తండ్రి చక్కగా చదువుకోవడానికి కృప చూపించండి ప్రభువా. వారు ఎదురున్న స్థలములో తండ్రి ప్రభువా ఇల్లు కట్టుకోవటానికి కృప చూపించమని అడుగుచూ ఉన్నా. వారికి నీ పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వీళ్ళిద్దరూ దేవుడి సన్నిధిలో ఎదుగులకు కుటుంబం చుట్టూరు తండ్రి మీ యొక్క కాపుదల ఉంచమని
ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మల్లేశ్వరి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఉన్న పొలము అమ్ముటకు వారు తండ్రి చూస్తూ ఉండగా పొలం మంచి రేటుకు అమ్ముడు పోవులాగా కృప చూపించండి. వారి చిన్న కుమార్తెకి తండ్రి అబ్బాయి పొట్టాలని కృప చూపించి మీరే తండ్రి ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తారన్నారు కనుక వారి చిన్న కుమార్తెకి అబ్బాయిని తండ్రి మీరు బహుమానముగా ఇవ్వమని అడుగుచూ ఉన్నాము. ప్రభువా తండ్రి నైనా మీరే తండ్రి పెద్ద కుమార్తెకి తండ్రి చేస్తున్న ఉద్యోగంలో తోడయ్యుండండి. వారి భర్త కూడా తేలుతున్న పనిలో మీరు తోడయ్యుండండి. వారికి నీ గొంతు నొప్పులను తగ్గించి తండ్రి ఇన్ఫెక్షన్ తగ్గించి మీరే పరిపూర్ణ స్వస్థత కుటుంబం చుట్టూ కాపుదల ఉంచమని అడుగుచూ ఉన్నాము. అయ్యా మంగా గారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ తలనొప్పి తీసివేసి మల్లేశ్వరి కుటుంబం ఆరోగ్యంగా ఉండటానికి కృప చూపించండి. పిల్లలు ఆరోగ్యం ఉండటానికి కృప చూపించండి. రమేష్ కుటుంబము తండ్రి ఆరోగ్యంగా ఉండటానికి కృప చూపించండి. ప్రభువా తండ్రి నైనా అనారోగ్యముతో ఉన్న వారందరికీ ఆరోగ్యం ఇవ్వండి. ప్రభువు అలాగే తండ్రి వారు చేస్తూ ఉన్న తండ్రి నైనా ప్రభు పనిలో తొలై ఉండండి. వారు పొలం అమ్మాలని చూస్తూ ఉండగా పొలము తండ్రి చక్కగా మంచి రేటుకి అమ్ముకోవడానికి కృప చూపించమని అడుగుచూ ఉన్నాము. ప్రభువా చిన్న వెంకటేశ్వరుని జ్ఞాపకం చేసుకోండి. వారి అమ్మగారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వారు చేస్తున్న పనిలో తండ్రి నైనా పర్మనెంట్ అవ్వలాగా కృప చూపించండి. వారి భార్యకి ఆరోగ్యం ఇవ్వండి, పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి. వారి కుమారుడు తండ్రి చక్కగా చదువుకోటకు కృప చూపించమడుచున్నాం. వారి కూతురికి పెళ్ళయ్యే తండ్రి ఏ ఆటంకము లేకుండా చక్కగా వారి కూతురికి పెళ్ళయ్యేలాగా చూపించమని అడుగుచూ ఉన్నాము. దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. మార్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి. వారి దాపములో ఉండే ఆరోగ్యమును దయచేయమని అడుగుచూ ఉన్నాం. వారికి ఉన్న కాళ్ళ నొప్పులను తగ్గించమని అడుగుచూ ఉన్నాము. ప్రభు అలాగే వారి కుమార్తె రాజ్యం గారికి నీ పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. సొంత గృహము కట్టుకోవడానికి కృప చూపించండి. వారు చేస్తూ ఉన్న పనులలో తోడై ఉండండి. అలాగనే ఆమెకి ఇచ్చిన కుమార్తె అనుషకి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. ఇచ్చిన 3 పిల్లలను తండ్రి చక్కగా చదువుకోవడానికి కృప చూపించండి. వారు చేస్తున్న టీ కొట్టు వ్యాపారం బాగా చావుటకు కృప చూపించండి. మనవడు తండ్రి ఏనైనా ప్రభు అప్పుల్లో ఉండగా అప్పులను తీసివేసి పరిపూర్ణముగా సమృద్ధిని దయచేయమని అడుగుచూ ఉన్నాం. బి మల్లేశ్వర గారిని జ్ఞాపకం చేసుకోండి. నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గించండి. వారి భర్త, పిల్లలు, కోడళ్ళు మారిపోయి తండ్రి నీ సన్నిధానంకి వచ్చేలాగా కృప చూపించండి. వారి అత్తయ్య, మామయ్య కూడా మారిపోయి ప్రభువా తండ్రి నీ సన్నిధానములో ఉండేలాగా కృప చూపించండి. ప్రభువా తండ్రి మీరే వారికి ఉన్న అప్పులను, ఇబ్బందులను తీసివేయండి. స్వార్థమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కుమారుడు తండ్రి నాయన కాలు చేతులు చక్కగా తండ్రి వచ్చి నడుచులాందుకు కృప చూపించండి. వారికి ఇచ్చిన వ్యాపారం బాగా సాగటానికి, పూర్ణ రుణాలు తీరిపోవడానికి కృప చూపించండి. ప్రభువా వారికి ఇచ్చిన ఖాళీ స్థలములో ఇల్లు కట్టుకోవటానికి కృప చూపించండి. కావలసిన ధన సహాయం చేయమని అడుగుచూ ఉన్నాము. వారి కూతురు బాగా చదువుకోవాలి. తండ్రి ఈయన కుమారుడు బాగా చదువుకోవాలి. దేవుడి సన్నిధిలో ఎదుటకు కృప చూపించండి. వారి భర్త గారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వారి మామయ్య గారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వని అడుగుచూ ఉన్నా. కుటుంబం మొత్తం దేవుడి సన్నిధిలో ఉండేలాగా కృప చూపించండి. ప్రభువా తండ్రి నైనా దాసుడు వినతి గారిని జ్ఞాపకం చేసుకోండి. సొంత గృహము కట్టుకోవడానికి కృప చూపించండి. తన సహాయం దయచేయండి. వారు చేస్తున్న పనుల్లో అభివృద్ధి దయచేయండి. ప్రభువా తండ్రి వారి భర్త గారి యొక్క రాకపోకల్లో మీరు తోడయుండి కాపుదలగా ఉంచమని అడుగుచూ ఉన్నాము. వారి అత్తమ్మకి, మావయ్య గారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. పిల్లలందరూ చక్కగా చదువుకొని దేవుడి సన్నిధిలో కృప చూపించండి. వారికి ఉన్న రుణములను తీసివేయమని అడుగుచూ ఉన్నాము. సుభాషిణి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి చిన్న కుమార్తెకి ఆరోగ్యము తండ్రి ఏనైనా ప్రార్థన దయచేయమని అడుగుచూ ఉన్నాము. వారు చేస్తూ ఉన్న తండ్రి పనులలో మీరు తోడయ్యండి. వారికి ఉన్న అప్పులను, ఇబ్బందులను, ఆటంకములను తీసివేయమని అడుగుచూ ఉన్నాము. స్వామి ఆయన దివ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి భర్తను తండ్రి మీరు తండ్రి తాగుడి వ్యసనముల నుంచి మాన్పించి ప్రభువా తండ్రి నీ సన్నిధానంలో మోకరించలాగా కృప చూపించండి. వారి అత్తయ్య గారికి, మావయ్య గారికి పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. వారి గర్భఫలము తండ్రి నైనా దయచేయమని అడుగుచూ ఉన్నాము. మీరేమి కృప చూపించి తండ్రి నైనా ప్రభువా మీరేమి యొక్క కాపుదల వారికి దయచేసి వారికి ఉన్న తండ్రి నైనా ప్రభువా ఇచ్చిన కుమారుడికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. ప్రభువా వారి కుటుంబ సభ్యులు మొత్తం నీ సన్నిధానములు ఎదుగులాగా కృప చూపించబడుచు ఉన్న అయ్యా అరుణ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న వ్యాపారములు చక్కగా సాగుటకు ఉన్న రుణాలు తీరిపోవాలని అడుగుచు ఉన్నాము. ప్రభువా మీరే ధ్యాన దేవరాజు దేవుని సేవలో
తండ్రి నాయన జాన్ దేవరాజ్ దేవుని సేవలో చేయాలని ఆశపడుతూ ఉండగా మీరే తన కుమారుని సేవలోనికి నడిపించండి. అలాగనే సురేష్ని బాగా చదువుకోవడానికి కృప చూపించండి. వారికి ఉన్న నడువుల నొప్పులను తగ్గిపోవాలని ప్రార్థిస్తూ ఉండగా నడువుల నొప్పులు తగ్గించండి. అయా వారింటి కాగితాలు సొమ్ము తండ్రి పెట్టి ఉండగా వారింటి కాగితాలను తీసుకొని వచ్చేలాగా కృప చూపించండి. వారు చేయాలనుకుంటున్న పనులలో మీరు సహాయం దయచేయండి. ప్రభువా వారి ఇల్లు కట్టుకోవాలని, స్థలములో ఇల్లు కట్టుకోవాలని, ప్రార్థనా గది కట్టుకోవాలని ఆశపడుతూ ఉండగా మీరు కృప చూపించమని అడుగుచూ ఉన్నా. మరి మామయ్య గారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. పింఛన్ రావడానికి కృప చూపించమని అడుగుచూ ఉన్నాము. కుటుంబం మొత్తం దేవుడి సన్నిధిలో ఎదుట కృప చూపించండి. వారి పెద్ద కుమారుడు అల్లుడు శాంతి సమాధానంతో ఉండలాగున కృప చూపించమని అడుగుచున్నా. వారు చేస్తూ ఉన్న పనులలో తండ్రినైనా మీరే కృప చూపించమని అడుగుచున్నా. వారి మనవడికి ఆరోగ్యము దయచేయండి. వచ్చే తండ్రినైనా ప్రభువానైనా మీరే కృప చూపించి, ప్రభువా మీరే తండ్రి వారి చిన్న కుమార్తె వివాహ విషయంలో కృప చూపించమని అడుగుచున్నా. పరిశుద్ధుడా తండ్రినైనా ఈరోజు ఈ అంశముల కోసం మేము ప్రార్థించి ఉండగా ఈ అంశములను తండ్రి చదివిన ప్రతి ఒక్క అంశమును ఈ సన్నిధానములో జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాము. ప్రభువానైనా ఈ స్థలములో చేయబడిన ప్రార్థనలు నేను వింటానని మీరు సెలవిచ్చారు కనుక ప్రభువా తండ్రి ఇన్ని అంశములు తండ్రి నైనా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీరే తండ్రినైనా ఈ ప్రార్థనలను ఈ సన్నిధానంకు చేర్చుకొని ఈ రాత్రికాల ప్రార్థనలను మీరే నీ కృపా కనికర కలిగిన హస్తముతో ప్రభువానైనా మా కోసం విజ్ఞాపనకర్తగా మీరు కన్నీరు కారుస్తూ ఉన్నారు కనుక ఈ అంశములను తండ్రి నీ సన్నిధానంకు చేర్చుకుని ప్రభువానైనా ఎవరైతే గర్భఫలముల కోసము అడిగారో వారి గర్భఫలములను మీరే తెరిచి తండ్రి గర్భఫలములు ఇవ్వమని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరైతే స్వామినైనా నీ సన్నిధానములో ప్రభువా సొంత గృహము కోసము కన్నీరు కాచారో అయా ప్రభువా వారి సొంత గృహములు కట్టుకోవటానికి కావలసిన కృప చూపించమని అడుగుతూ ఉన్నాము. ఎందరైతే తండ్రి వారికి ఉన్న అప్పుల గురించి తండ్రి ప్రార్థించిన అడిగారో వారి అప్పులను తీసివేయమని అడుగుతూ ఉన్నాము. ప్రభువా నాడు తండ్రినైనా అయా దేవుడి సేవకుని యొద్దకు వచ్చి అయా ఇదిగో నా 2 పిల్లలను అప్పుల వాడు తీసుకుని వెళ్తున్నాడు, వచ్చి ఉన్నాడని కన్నీరు కాచుగా ఆ తల్లి కన్నీరుని చూచి ప్రభువా నన్ను ఏం చేయమంటావు అడిగినప్పుడు ఆ తల్లి అయ్యా మీరే నాకు మార్గము చూపించండి. కన్నీరు కాచినప్పుడు ఇదిగో తన గృహములో ఉన్న నూనెనే తండ్రి నైనా మీరే చక్కగా తండ్రి దీవించారు, మార్గము చూపించారు. ఇదిగో తండ్రి నైనా వారు కొంచెం నూనెనే తండ్రి ఖాళీ పాత్రలన్నిటికీ తండ్రి నాయన నింపుకొని అమ్ముకోండి అని చెప్పారు. అదే విధముగా వారిని అప్పుల బాధలో నుంచి బయటకు తీసుకుని వచ్చారు. అలాగనే తండ్రి ఎందరైతే అప్పుల బాధలతో అలాడిపోతూ ఉన్నారు నాయన మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడం సెలవిచ్చారు కదా ప్రభువా. ఇదిగో నైనా మీరే వీరిని జ్ఞాపకము చేసుకునని ప్రభువా మీరు కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. వారికి ఉన్న ఇబ్బందులను ఆటంకములను తీసివేయమని అడుగుచూ స్వామి నీకు వందనములు. దేవా మీరే మీ యొక్క కృపా కనికరము కలిగిన హస్తముతో అయా ఇదిగో మా ప్రార్థనలు వినే తండ్రి మీరు గనుక ఇదిగో ప్రార్థన ద్వారా ఎట్టి కార్యములైనా సాధ్యమవుతాయి కానీ ప్రార్థన వలనే ఏ పనులైనా జరుగుతాయి కానీ ఇదిగో ఆశతో నమ్మకముతో వారి శరీరారములో ఈ ప్రార్థన వారి ఉంచి ఉండగా తండ్రి కృప చూపించి ఈ ప్రార్థనను ఆలకించి మా కోసము ప్రార్థన చెయ్యండి అని అడిగిన ప్రతి ఒక్కరి ప్రార్థనని శ్రీదానముకు చేర్చుకుని నెరవేర్పు దయచేయమని ఇదిగో తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగో తండ్రి మేము ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థనలను శ్రీదానముకు చేర్చుకొని స్వామి నెరవేర్పు ఇవ్వమని కృపా కనికరము కలిగిన యేసు స్వామి వారి నామమును మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరి ప్రార్థనలు సన్నిధానముకు చేర్చుకుని
నెరవేర్పు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.